హాయ్ ఎవ్రీవన్. ఇవాళ వీకెండ్ కదా, సో ఎందుకు అనిపించింది ఉప్పు చేప తిందాము అని చెప్పేసి. సో తెచ్చేసా ఈ ఉప్పు చేప. దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దీని రెసిపీ ఏంటి. సో వీకెండ్స్లో ఖాళీగా ఉంటాను కదా, ఎట్లాగో సాటర్డే సండే, అందుకే ఏదో ట్రై చేశా. చెప్తాను, మీకు కూడా చూపిస్తాను ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఇది స్టవ్ ఆన్ చేసేసి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. వితౌట్ ఆయిల్ ఇవన్నీ ఇట్లా వేసేసి జస్ట్ ఒక చిన్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని అట్లా ఫ్రై చేసేస్తే, ఇది ఓన్లీ ఫర్ క్లీనింగ్ అనమాట. లైక్ ఇదే ప్రాసెస్ అయితే కాదు, ఇంకా చాలా ఉంది. చూద్దాం ఏమేమి చేస్తానో చెప్తా. వీకెండ్స్లో మీరు కూడా చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్ తోటి. దీంతో కాంబినేషన్ అయితే పప్పుచారు అంటారు, ట్రై చేయాలి అది కూడా. దీని అట్లా ఒక 2 to 3 minutes పెట్టేస్తే ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. సో దాని తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను. సో ఇదైతే ఫ్రై అయిపోయింది. మరీ గోల్డెన్ బ్రౌన్ కూడా తీసుకురాకండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఫ్రై చేయరు కాబట్టి మాడిపోద్ది. సో ఇది అయిపోయాక దీన్ని ఏం చేయాలంటే లైక్ హాట్ వాటర్లో తీసేసుకొని, మరీ హాట్ కూడా కాదు, జస్ట్ మీకు క్లీన్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉండేటట్టు. దీనిపైన ఇసుక అది ఎంత ఉంటుంది కదా, సో వితౌట్ ఆయిల్ ఫ్రై చేస్తే అది పోతుంది. దీన్ని ఒక 2 minutes అట్లా వదిలేసి క్లీన్ చేసేసుకొని, సో ఇదైతే హాట్ వాటర్ వేసా. 2 minutes అయిపోయింది. ప్రజెంట్ అయితే క్లీన్ చేసేసుకుందాం. ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇదంతా చెత్త చెదారం ఉంటుంది కదా, లైక్ సాల్ట్ ఇదంతా, అది పోవడానికి మాత్రమే. మరి ఫస్ట్లోనే 2 బాయిల్ చేస్తే అది అక్కడే ఉడికిపోతే మీ తర్వాత ఆయిల్ ఫ్రై చేసినప్పుడు మొత్తానికే పోతుంది. సో దీన్ని కొంచెం మంచిగా క్లీన్ చేసేసుకుంటే తినేటప్పుడు నోట్లో లైక్ రాళ్ళు రప్పలు తగలకుండా బాగుంటుంది. క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఇదంతా ఆయిల్లో మరి డీప్ ఫ్రై కాకపోయినా అట్లీస్ట్ ప్యాన్ ఫ్రై చేయాలి కదా. వాటర్ ఏం లేకుండా ఆ క్లీనింగ్ తర్వాత జస్ట్ ఒక 5 to 10 minutes దీన్ని ఇట్లా పక్కకు వదిలేసేసుకొని, ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని, సరే చెప్పడా వచ్చితే నేను చెప్పేస్తా ఏం చేయాలి. ఆన్ చేసి మీడియం ఫ్లేమ్, మరి ఎక్కువ ఫ్లేమ్ కూడా వద్దు, జస్ట్ ఒక 2 to 3 spoons ఆఫ్ ఆయిల్. మనం చేసేది డీప్ ఫ్రై కాదు కాబట్టి. సో గైస్, ఈ ఆయిల్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం కొంచెం. తర్వాత ఇది ఒక్కొక్కటి తీసేసి వేసేసుకుందాము. ఒకేసారి అన్నీ వేస్తే సేఫ్ అవుట్ అవుతుంది. చూసుకోవాలి, వేసేటప్పుడు కొంచెం పైకి ఎగురుతుంది ఆయిల్, సో బీ సేఫ్. స్మెల్ మాత్రం అదిరిపోయింది. స్మెల్ ప్రజెంట్ అయితే బాగానే వస్తుంది. విల్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. అదే సినిమాలో ప్రభాస్ అన్నట్టు చెన్నై చేపల పులుసు అన్నట్టు స్మెల్ వస్తుంది, కానీ పులుసు బాగుంటుంది అన్నట్టు. బట్ ఇది పులుసు కాదు, ఫ్రై కూడా బాగుంటుంది, ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి. బేసికలీ నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్.
మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. సో వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాను. కాకపోతే కెమెరా ముందుకు ఎప్పుడు రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో గైస్, ఇవైతే ఫ్రై అయితే అయిపోయింది. సో ఇందులో కొన్ని యాడ్ చేసుకోవాలి కదా మరి మనం. అవేంటి అనేది చెప్పడం కాదు, వేసేస్తా చూడండి. సాల్ట్, అండ్ కారం కొంచెం, పీసెస్ని బట్టి మీరు స్పైసీ కావాలనుకుంటే మీ ఇష్టం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం స్పైసీ కావాలి నేను వేసాను. అండ్ దెన్ గరం మసాలా పౌడర్ కొంచెం, జస్ట్ ఫర్ టేస్ట్ అంతే. సో ఇది వేసేసాక లైట్గా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes అంతే. తర్వాత తీసేసేయండి. ఫ్రై అయితే అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ సర్వింగ్ అండ్ టేస్టింగ్. ఇంకా విల్ సీ హౌ ఇట్ ఈస్. ఇదైతే అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది. అండ్ దెన్ టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో. ఉప్పు చేప, పప్పు చారు అండ్ దెన్ రైస్ కాంబినేషన్. సాంబార్ రెసిపీ అయితే ఉంది మన ఛానల్లోనే. వేడిగా తింటే అసలు చాలా బాగుంది. జస్ట్ ఒక పీసులా తుంచుకొని గుడిలో పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంది. నిజంగా చెప్తున్నా, నేను ముందు ఆస్వాదిస్తా, తర్వాత మాట్లాడతా. కంటిన్యూ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. అండ్ దెన్ ఎట్లా ఉందో కొంచెం కామెంట్ చేస్తే, ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే యు గెట్ మోర్ రెసిపీస్ అండ్ దెన్ మోర్ వీడియోస్, నాట్ ఓన్లీ ఇన్ కుకింగ్, ఇంకొంటే చాలా ఉంటాయి. సో థ్యాంక్ యూ. అండ్ దెన్ నేను నా అన్నం నేను తినేస్తా.